ఐదవ భాగం. నాని 2008వ సంవత్సరంలో రిలీజ్ అయిన అష్టాచమ్మ సినిమాతో నాని తన నటన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. అంతకుముందు బాపు గారి దగ్గర చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇదంతా సినిమా మీద ఉన్న అవగాహన, సినిమా మీద ఉన్న ఆసక్తి, సినిమా మీద ఉన్న ఇష్టం కారణంగానే ఏ పనైనా చేయడానికి సినిమాలలోనే ఉండాలనే ఉద్దేశంతోనే నాని సినీ ప్రపంచంలోకి వచ్చాడు. ఇక మొదటి సినిమా అష్టాచమ్మలోనే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న సహజమైన అద్భుతమైన నటనని కనబరిచి ఇంత బాగా చేస్తున్నాడు ఎవరితను అని ప్రేక్షకులు ఆలోచించేలాగా నటించాడు. రైడ్ సినిమా 2009లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు ఎంత హుషారుగా, ఎంత సరదాగా, ఎంత ఎనర్జీగా నటించి మెప్పించాడు. ఆ తరువాత చేసిన కొన్ని సినిమాలు ఫ్లాపులు అవుతూ వచ్చిన 2010వ సంవత్సరంలో రిలీజ్ అయిన అలా మొదలైంది సినిమాలో ఒక సరికొత్త సహజమైన నటనతో నాని ప్రేక్షకులని మెప్పించి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ఫుల్ హిట్ అందుకున్నాడు. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తన ఈగ సినిమాలో ఒక కుర్రవాడి క్యారెక్టర్కి నానిని సెలెక్ట్ చేసుకున్నాడంటే నాని ఎంత సహజంగా, నాని కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపించిన ఆ 20 నిమిషాలు తన సరదాతో, ఎనర్జీతో సినిమాలో ఈగ కనిపించే ప్రతి సన్నివేశంలోనూ ప్రతిసారి నానినే కనిపించే విధంగా నటన అంత గొప్ప ప్రభావాన్ని చూపించింది. కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన 2015వ సంవత్సరం భలే భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ సక్సెస్ఫుల్ హిట్ కొట్టి వరుసగా 6 సినిమాలు హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. తనలోని మాస్ కమర్షియల్ హీరోయిక్ టాలెంట్ని శ్యామ్ సింగర్ రాయ్ సినిమాతో చూపించి ఆ సినిమాతో హిట్ కొట్టాడు. అలాగే దసరా సినిమాతో మాస్ రస్టిక్ హీరోయిజాన్ని చూపించి పాన్ ఇండియన్ లెవెల్లో దసరా సినిమాతో సూపర్ హిట్ కొట్టి 100 కోట్ల కలెక్షన్లు సాధించాడు. వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ హాయ్ నాన్న, సరిపోతే సినిమాలతో కూడా సూపర్ హిట్లు అందుకున్నాడు. ఇలాగే మంచి సినిమాలని, మంచి కథల్ని ఎంచుకుంటూ క్రమశిక్షణతో కష్టపడితే తెలుగు సినీ పరిశ్రమలో మరొక సూపర్ స్టార్ హీరోగా నాని శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. శ్రీ విష్ణు గురించి చెప్పాలి అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్తో పాటు ఒక 5 నిమిషాల క్యారెక్టర్లో నటించాడు. కానీ ఆ 5 నిమిషాల్లోనే చాలా బాగా చేశాడు. ఎవరితను ఇంత బాగా చేశాడు అని ప్రేక్షకులు ఆలోచించేలాగా తన నటన ప్రతిభని చూపించాడు. దీనికంటే ముందు 2009వ సంవత్సరంలో రిలీజ్ అయిన శశిరేఖ పరిణయం సినిమాలో సైకిళ్ళపై వచ్చే గ్యాంగ్లో ఒక సభ్యుడిగా శ్రీ విష్ణు కనిపిస్తాడు. దాంట్లో కూడా డైలాగులు లేకపోయినా మంచి నటన, మంచి ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంటాడు. మంచి నటుడిగా నిరూపించుకుంటూనే హీరోగా కొత్తదనంతో కూడిన కథలు, సున్నితమైన భావోద్వేగాలు కలిగిన కథలను ఎంచుకుంటూ అంచెలంచులుగా ఎదుగుతూ సహజమైన, అదే సమయంలో ఆకర్షణీయమైన నటనని అందిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కున్నాడు. నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజరాజ చోర, సామజ వరగమన వంటి సినిమాలలో అనవసరమైన హీరోయిజాలు, ఎలివేషన్లు, బిల్డప్లకు జోలికి వెళ్లకుండా చక్కగా, సహజంగా, విలక్షణంగా, ఆకర్షణీయంగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి ఆ సినిమాలతో సూపర్ సక్సెస్ఫుల్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ మధ్యనే 2024వ సంవత్సరంలోనే రిలీజ్ అయిన స్వాగ్ సినిమా శ్రీ విష్ణులోని నట విశ్వరూపాన్ని తెలియచేసింది. పేరుకు తగ్గట్టే తన నటనలో స్టైల్, స్వాగ్, గ్రేస్ చక్కగా చూపించాడు. 4 విభిన్నమైన పాత్రలలో నటించి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా 4 రకాలైన నటనని ఒకే సినిమాలో కనపరిచి అబ్బురపరిచాడు. ఇలాగే తనలోని ప్రతిభని, సామర్థ్యాన్ని సానపెడుతూ మంచి కథలని ఎంచుకుంటూ క్రమశిక్షణతో ఉంటూ కష్టపడితే శ్రీ విష్ణు తెలుగు సినీ పరిశ్రమ నుండి మరొక పెద్ద స్టార్ హీరోగా మారుతాడు.